స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్స్ కొడతారు, పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు. ఎందుకు? మేలు కోసమే, వారి ప్రయోజకం అవ్వడం కోసమే. కానీ ఈరోజు సంఘాలలో దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తే నచ్చుతలేదు. సేవకులకి ట్యాగులు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు మంచి చెప్పేవారిని దూరం చేసుకుంటే రేపొద్దున్న మీకు మంచి చెప్తామని ఎవరైనా చూడాలి అని మీరు ఆశపడుతున్నా ఎవరు ఉండరండి. నీతిమంతులందరూ కొనుక్కోబడుతున్నారు. మీ అందరూ చెడిపోయిన వారు, తప్పుడు ఆలోచనలు కలిగిన వారితో సహవాసాలు ఎక్కువైపోయినాయి. కనుక ఏమైపోతారంటే గద్దింపును ఒకవేళ నువ్వు అసహించుకుంటే, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అసహించుకుంటే పశుప్రాయుడైపోతావు. పశువు అంటే విచక్షణ లేనివాడు, ఏది పడితే అది చేస్తూ, ఎలా పడితే అలా జీవిస్తూ, ఇతరులకు హాని చేస్తూ, తన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్ల అందరికీ ఇబ్బందికరంగా ఉంటాడండి. పశువు అంటే వివేచన లేనివాడు. మనము జ్ఞానమును ప్రేమించేవారం. ఆ జ్ఞానం ఎవరనంటే యేసుక్రీస్తు వారు. జ్ఞానమైన యేసుక్రీస్తు వారిని ప్రేమించేవాడు దేవుని చేత శిక్షను భరిస్తాడండి. దానియేలు ప్రార్థన చేయడం మానేస్తే శిక్ష లేకపోను, కానీ శిక్షను భరాయించాడు కాబట్టే దానియేలు దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ప్రతిమకు మొక్కితే శ్రమ లేకపోదును, కానీ శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డారు కనుకనే వారు రాజు చేత మీ దేవుడు గొప్పవాడని చెప్పగలిగించారు. ఇలా ఒకరి కాదు, ఇందరు కాదండి, మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా శిక్షను ప్రేమించారు. తన శరీరాన్ని నలగొట్టుకున్నారు మన కొరకు రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని పెట్టారు. ఇంతగా ఆయన ఎందుకు శిక్షింపబడ్డారు అని అంటే మనల్ని ప్రేమించాడు కనుక క్రీస్తు నలిగిపోయిన మనం ఆలోచించగలిగితే, సిలువని మనం గుర్తు చేసుకోగలిగితే, ఆ శ్రమలను మనము ఆలోచింపగలిగితే, ఆ శిక్షలో జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, అందరినీ కూడా రక్షించుటకు పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు చనిపోవలసి వచ్చింది. కనుక ఆయన మాట వినడం ధన్యం. కనుక శిక్షను ప్రేమించండి. మంచి సేవకుడు గద్దించి వాక్యం చెప్తాడు. కనుక అలాంటి సేవకులను దూరపరుచుకోకుండా చక్కటి వాక్యం ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటూ, దేవుడి ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు దేవాదేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.